ఆత్మీయ తల్లిదండ్రులకు, మరి తోటి సహోదరులకు, మరి స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ కూడా, మరి బాబరాజుగూడెం క్రైస్తవ సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెప్తున్నాం పేరా. మరి దేవుడు గత 2 రాత్రుల నుండి 3 రాత్రి వరకు దేవుడు ఎంతో మనకు అనేక వర్తమానాలు పేరా మన దేవుడి ద్వారా మనకు పంపిస్తూ ఉన్నారు, మంచి వర్తమానాలు. కనుక పేరా ఒక రోజు బైబిల్ చదువుకుని రోజు ప్రార్థన చేసుకునే గొప్ప విశ్వాసి దగ్గరికి సాతాను వచ్చిందంటండి. రోజు బైబిల్ చదువుకుంటాడు, రోజు మందిరానికి పాటలు పాడుకుంటాడు, రోజు వారం మందిరానికి వెళ్తాడు, దేవుళ్ళు ఎంతో కరెక్ట్గా ఉంటాడు. నమ్మకం దగ్గరికి సాతాను వచ్చి అందంట, అయ్యా నేను రేపు ఖచ్చితంగా నేను నిన్ను పట్టుకుంటాను అందంట. కనుక చూడపోయారా, ఇతరులు చూడపోయారా, సాతాను ఎట్ట పట్టుకూడదు నన్ను అని శుభ్రంగా దుప్పటి పుల్లు కప్పుకొని, గజదలుపులు బాగా బిగించుకుని, టీవీ సౌండ్ బాగా పెట్టి నిద్రపోతున్నాడంటండి. అప్పుడు సాతాను దగ్గరికి వెళ్ళిందంట. నేనే గెలిచాను అన్నాడు సాతాను. నువ్వెక్కడ గెలిచావు? నేనే గెలిచాను. ఏది నేను గెలిచా? ఎందుకంటే నేను ఇప్పుడు నేను పట్టుకున్నా. నతలయ్య గారు డబ్బులు ఖర్చు పెట్టి ఎంతో దూర ప్రాంతం నుండి దైవసేవకులు పిలిపించి దేవుని వాక్కు వినాలని, దేవుని యొక్క దీవులు పొందుకోవాలని కనుక ఆయన మీటింగ్ ఏర్పాటు చేసి కనుక నిన్ను ఎల్లనీకోవడం చేసిన కారణం నేను కదా. నువ్వు వెళ్ళి దేవుని వాక్యం అనుకోకుండా, దేవుని యొక్క చదువులో కూర్చోకోకుండా కనుక శుభ్రంగా లోన పడుకుని శుభ్రంగా టీవీ చూడండి బాగా పెట్టుకుని నువ్వు ఇంకా చూడండి కూర్చున్నావంటే నేను పట్టుకోలేదు. నేను ఖచ్చితంగా నేను నిన్ను పట్టుకున్నాను. కనుక పేరా చాలామంది చూడండి పేరా, మొదటగా చూడండి పేరా మన సంఘం కాదు, రెండవదిగా మన యొక్క పాస్టర్ గారు కాదు, మన డినామినేషన్ కాదు. అలా బైబిల్ ఏం చెప్పలేదండి. ఏ భేదము లేదు, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అని బట్టి బైబిల్ చెప్తుంది. ఒక కులమని కానీ, లేదా ఒక సంఘమని కానీ, లేదా ఒక డినామినేషన్ కానీ, కానీ పేరు చూడండి, ఒక మతం అని కానీ ఏ భేదం కూడా పేరు చూడండి లేదండి. అందరూ కూడా చూడండి, అందరూ పాపము చేసి కనుక అందరికి దేవునికి ఇతరమైన కార్యాలు చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు పేరు. ఈరోజు చాలామంది అదేనండి. మన పాస్టర్ గారు కాదు, లేదా మన ఊరాయన కాదు, లేదా మన సంఘం కాదు. కనుక పేరా ఇలాంటి విషయాలను కూడా పెట్టుకుని చూడండి, అనేక మంది కూడా చూడండి పేరా దేవుని మందిరానికి రాలేకపోతున్నారు, దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు, దేవుని క్రమాన్ని చూడండి పాటించలేకపోతున్నారు, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నారు పేరా. చూడండి, యేసు ప్రభువు ఒకసారి ఒక చర్చిలో బోధిస్తూ ఉన్నాడు, వాక్యం చెప్తూ ఉన్నాడు. కనుక పేరా వాక్యం చెప్తూ కూడా చూడండి ఆయన చూడండి చర్చిలో కూర్చున్న వాళ్ళు పరిచారించాడు. లూకాసు వార్త 13వ అధ్యాయము మనం 10వ వచనం చదువుకుంటే పేరా ఏమి అక్కడ మనకు కనిపిస్తుందండి. కనుక పేరా విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏళ్ల నుండి బలహీనపరిచిన దెయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండేను. కొన్నేలయ్య గారు దయచేసి వేదిక మీదకి రావాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. అధ్యక్షులు ఆమె నడివంగిపోయి సంఘాధ్యక్షులు కొన్నేలయ్య గారు చక్కగా చూడండి ఆయన పరిశీలించాడు. కనుక కొన్నేల గారు దేవుని పిలుపు సంఘ అధ్యక్షులు, మా ఆత్మీయ తండ్రి గారు కలిపారా మరి ఎంతో ప్రేమతో ఆయన గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం.
దయచేసి సేవకులందరూ ఒకసారి లేచి నిలబడండి. నాన్నగారు గౌరవించండి అందరూ కూడా. మరి కనుక ఎంత చక్కగా కూడా ఒకసారి అందరూ లేచి నిలబడండి, గౌరవించండి. కనుక చూడండి చక్కగా నిర్వహిపోయిందండి. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 18 సంవత్సరాల బట్టి కనుక పేర దెయ్యం పట్టిన స్త్రీ కనుక పేర ఆ సమాజ మందులో పేర ఆయన కనిపించిందండి. కనుక ఆయన చూసుకోవడం పేర చక్కగా నిలబడలేక పేర వంగిపోయి చూడడం పేర సమాజ మందులో కూర్చుంది. ఈనాడు చూడడం పేర చాలామంది ఎంతోమంది చూడండి సమాజ మందులో కూర్చుంటున్నారు, కానీ కనుక పేర చక్కగా చూడడం పేర నిలబడలేకపోతున్నారండి. భక్తులు ప్రార్థన చక్కగా చేయలేకపోతున్నారు. కనుక పేర చక్కగా చూడడం పేర కనుక చూడండి దేవుని మందిరానికి రాలేకపోతున్నారు. కనుక పేర చక్కగా దేవునికి యొక్క పాటించలేకపోయి అనేక మంది చూడ వంగిపోయినటువంటి జీవితాలు చూడడం పేర ప్రతి ఒక్క మన జీవితంలో కనిపిస్తూ ఉన్నాయండి. అబద్ధాలని చాలామంది వంగిపోతున్నారు. కనుక వాటి నుంచి బయటకు రావట్లేదు. కనుక బూతులాడి అనేక మంది వంగిపోతున్నారు. కనుక వాటి నుంచి చాలామంది బయటికి రావట్లేదు. కనుక అలంకారాలను పెట్టుకుని చూడండి చాలామంది కనుక వంగిపోయిన జీవితాలు ఉంటున్నారు. కనుక అలాంటిలో ఉంచడాక చక్కగా నిలబడలేకపోతున్నారు. అనేక మంది ఆచారాలు చూడ పెట్టుకుని చూడ చాలామంది కనుక వంగిపోతున్నారు పేర. ఈ ఆచారం చేయకపోతే ఏమవుద్దో, ఆ ఆచారం పోతే ఏమవుద్దో చూడపారా కనుక చక్కగా నిలబడపోతున్నారు. కనుక పేరు ఒకసారి దేవుడు నమ్ముకున్నటువంటి బిడ్డలు చూడపారా ఎంతో విశ్వాసంగా ప్రాణం చేసే కుటుంబం వాళ్ళంటే పెళ్ళి అవుతుందండి. కనుక చూడపారా ప్రార్థన చేయడానికి పాస్టర్ గారిని నన్ను పిలిచారు. పిలిచిన తర్వాత అయ్యా ప్రార్థన చేయండి, మరి పెళ్లి కూతురుని తీసుకొస్తాకి వెళ్తున్నారు వీళ్ళందరూ కూడా, మరి ప్రార్థన చేయ పాస్టర్ గారు అన్నారు. దేవుడు నమ్ముకునే వాళ్ళే, చర్చికి వెళ్ళేవాళ్ళే, పాటలు పాడేవాళ్ళే, వాక్యం చదివేవాళ్ళే. కనుక పేరా ప్రార్థన చేసిన తర్వాత ఒక అమ్మాయి చెమ్ముతో ఇల్లుట్టుకుని కారు ఎదురొస్తుంది అండి. అప్పుడు ఏమన్నా అమ్మా ఆ చెమ్ము కాపాడుతా మిమ్మల్ని, ఆ చెమ్ము కాపాడు ఎదురొచ్చే మనిషి కాపాడుతా చెమ్ముగా అంటే మీరు దేవుని నమ్ముకోనప్పుడు మీరు దేవుని నమ్మరు చెప్పండి. కనుక పేరా దేవుని నమ్మరు క్రైస్తవులు ఎక్కడ వంగిపోయారో చెప్పండి పేరా చెమ్ముకి లీటర్ నీళ్ళకి పేరు వంగిపోయారండి. వంగిపోయిన జీవితము కనుక పేరా దేవుడు కావాలని కోరిన పేరు మంచిదే, పాస్టర్గా ప్రార్థన మంచిదే, కానీ కనుకొచ్చి ఆ చెమ్ము నమ్ముకున్నారు. ఆ చెమ్ముతో పెట్టుకున్నామా ఎదురుకొస్తే అప్పుడు కారు వెళ్ళింది. విశ్వాసం ఎక్కడికో చెప్పండి. దేని మీద విశ్వసించారు వాళ్ళు? ఎస్ఐ మీద విశ్వాసం ఉంచలా. కనుక పేరా ఆ చెమ్ముడు చూడపోయి ఎదురొచ్చే మనిషి మీద మనిషి ఎదురొస్తే ఏమీ జరగదు. కనుక పేరా ఈనాడు అనేక మందికి చూడపేరా వంగిపోయిన జీవితాలుగా మనకి చాలామంది కనిపిస్తారండి. ప్రతి విషయంలో పేరా ప్రతి ఆచారంలో కనిపేరా చక్కగా నిలబడలేరు. కనుక చక్కగా చూడపేరా దేవుని కార్యాలు పేరు చక్కగా చేయలేరండి. యేసు ప్రభువారు చూడపేరా అందరూ పరిచాలించాడు. కనుక పేరా ఏమాత్రం చూడండి 18 సంవత్సరాల బట్టి చాలామంది చెప్తారు, చీనట్టు చెప్తారు పేరా మేము దేవుని నమ్ముకుని ఎన్ని సంవత్సరాలు అయింది అనుకున్నారని పాస్టర్ గారు. కనుక నేను దేవుని నమ్ముకుని 50 సంవత్సరాలు అయిందని. ఒక ఆయన అన్నాడు, ఏంటయ్యా నువ్వు చెప్పేది? కనుక నీ వయసు అంతా అనుమంత లేదన్నాడు. నీ వయసు అంతా చేపలో ఉన్నటువంటి అనుమంత లేదు, ఏంటి నువ్వు చెప్పేది మాకు? కనుక పేరు చాలామంది సీనియర్ క్రైస్తవులు చాలామంది మనకు కనిపిస్తారండి. అందుకని ఆయన సమాజం అందులో పారు చూసి ఆయన ఆమెను పరిశీలించాడు. వంగిపోయి చక్కగా చూడడం వల్ల పోతుందండి. ఈనాడు పేరు చాలామంది కుటుంబంలో వంగిపోయేటువంటి వారి పేరు ఈ రోజున చాలామంది కనిపిస్తారండి. చాలామంది పేరు ప్రతి ఆచారానికి ప్రతి సంస్కారానికి చూడపేరా కానీ చూడండి దేవుని యొక్క వాక్యం చూడపేరా తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడపేరా 16వ వచనం చదువుకుందాం ఒకసారి. తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయము కనుక లాస్ట్ వచనం చదువు ఒకసారి చదువుదాం. దేవుని వెలుగుమని
వారు చెప్పుకుందరు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార విషయంలో భ్రష్టులయ్యండి తమ క్రియల వలన ఆయనే ఎరగమన్నట్టుగా పేరా. ఒక పెళ్ళిళ్ళు ఆచారాలు కడిపారా, ఎరగనట్టుగా పేరా. దేవుని దొరుకుతారు మేము చెప్పుకుంటారు, అయ్యా మేము పాటలు పాడతామని చెప్పుకుంటారు, ప్రార్థన చేస్తామని చెప్పుకుంటారు, మందిరానికి వెళ్తామని చెప్పుకుంటా పేరా. ఏది చూడపోయారు లోకంలో, ఏ ఆచారం చూడపోయారో పాడారండి. నిలబడ్డావా చక్కగా దేవుళ్ళు పేర కరెక్ట్గా నిలబడ్డా చూడండి. బైబిల్ చదువుతావు అనుకుంటున్నావు కనుక చదివిన దాన్ని గ్రహిస్తున్నావా? పాడిన పాటలు చూడపోయారా, పాడిన చాడిపోయారా గ్రహిస్తున్నావా? చాలామంది ఈ మధ్యగా ఒక పాట పాడుతున్నారు. నేను ఉండాలేనయ్యో నేను బతకాలేనయ్యా అండి, నీవే లేకుంటే నేను బతకాలేనయ్యా, బృషాని సన్నిధిలో నేను ఉంటానయ్యా. నిజంగా ఉంటారా? మేము ఉండలేము ప్రభు నీ సన్నిధిలో. అసలు ఆదరవతో ఈయన పాటలు పాడే కనిపించడం అండి. ఆదరవతో ఎక్కడ ఉంటాడో తెలియదు కానీ మధ్యలో వచ్చామంటాడు నేను ఉండలేనయ్యా, నేను బతకలేనయ్యా. ఈ మధ్యకాలం ఇంకో పాట మనకి బాగా అవుతుందండి. ఏం పాట అయ్యా? ప్రార్థించుకుంటా. నీ బాధలు తడపకుండా తడిపారా? ప్రార్థించారండి. ఎంత చక్కగా పాడతారండి పాట అది. అసలు నీ పాదాలు తడపకుండా అసలు ఒక రోజైనా నేను ఎప్పుడైనా కన్నీళ్ళు గడిచారా? వంగిపోయిన జీవిత పాట మాత్రం ఎంతో చక్కగా పాడతాడు పేరా. మంచిదే పేరా, నేను పాడొద్దు దాంట్లో నేను. కానీ పాడే పాట మనం గ్రహించుకోవాలి. పాడే పాటలో అర్థాలు మనం గ్రహించుకోవాలి. నిజంగా ఆ విధంగా ప్రతిరోజు కన్నీళ్ళు పెడితే ప్రార్థన చేస్తున్నావా? కనుక పేరా బైబిల్ చెప్తుంది పేరా, నువ్వు పైకి లెగాలంటే అన్ని విషయాల్లో నువ్వు పైకి లెగాలంటే ఏం చేయాలి చెప్పండి? అన్ని విషయాల్లో నువ్వు పైకి లెగాలంటే ఏం చేయాలి? ఎవరైనా చేతిగా చెప్పడానికి నీ మోకాళ్ళు కిందకి వెళ్ళాలి. నువ్వు కిందకు ఉండాలి. నువ్వు కిందకు ఉన్నప్పుడు కిందకు నువ్వు ఎప్పుడో మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తావో అప్పుడు అన్ని విషయాలు దేవుడిని పైకి లేపుతాడు. మనం వంగకూడదు, ఆయన మనం లేపేయాలి. కనిగపేరా. అందుకని చూడండి, వంగిపోయిన జీవితాల ప్రయోజన చాలామంది కనిపిస్తారు పేర మన కుటుంబాలు. చూడండి అలాంటి స్థితులను పేర పైకి లెగాలని, చక్కగా చూడండి నిలబడాలని, దేవుల పేర చూడండి యథార్థమంతులుగా, నీతిమంతులుగా, పరిశుద్ధులుగా చూడండి జీవించాలని. కనుక దేవుని యొక్క సన్నిధిలో పేర మనం కనుక యథార్థమంతులు కూడా చూడండి పేర. ఎంతో డబ్బు ఖర్చు పెట్టిన అతనయ్య గారు ఈ రోజున ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు అండి. కనుక పేర 3 దినాలు చూడపేరా. ఒక రోజు తప్పించుకుంటాం, 2 రోజులు తప్పించుకుంటాం, కనీసం 3వ రోజన్నా నీ జీవితాన్ని మార్చుకుని చక్కగా నిలబడతామని చెప్పరా. ఆయన ఈ యొక్క మీటింగులు ఏర్పాటు చేశారు. చాలామంది మరి ఎంతోమంది అయ్యగారులు ఎన్నో రకాలుగా మనకి మెసేజ్లు చెప్తున్నారండి. ఎంతమంది సత్యాన్ని గ్రహించారు, ఎంతమంది చూడపోయారో ఆ యొక్క మాటలు విన్నారు, ఎంతమంది ఆ యొక్క మాటలు నిలబడాలి, ఎంతో చూడండి గ్రహించుకున్నారు చెప్పండి. కనుక పేరా అలా గ్రహించుకోవాలని చూడపోయారా ఈ యొక్క మీటింగ్ని ఏర్పాటు చేస్తారు అయ్యగారు మన కొరకు. అందుకని చూడపోయారా చక్కగా మనము దేవుల్లో నిలబడాలి. ఎవరు చక్కగా నిలబడితే వారినే దీవిస్తాడు దేవుడు. కనుక ఒక ఉదాహరణ ఏంటంటే, బాగా ఎండేస్తుంది, 2 చెట్లు ఉన్నాయి, ఒక చెట్టు నిండా ఆకులు ఉన్నాయి, చక్కగా నీడ ఉంది. ఒక చెట్టు మీద ఆకులు లేవు, నీడ కూడా అంతంత మాత్రంగా ఉంది. నువ్వే చెట్టు కింద కూర్చుంటావు? ఎందుకని? అలాగే చూడపోయారా, ఎవరైతే చక్కగా నిలబడతారో, ఎవరైతే దేవుని యొక్క క్రియను పాటిస్తారో, ఎవరైతే యథార్థవంతులుగా, నీతిమంతులుగా, పరిశుద్ధులుగా చూడపోయారా దేవుని యొక్క వాక్య ప్రకారంగా, కనుక దేవుడు చెప్పిన దర్శన ప్రకారంగా ఎవరైతే చూడండి దేవుడితో నడుచుకుంటారో వారినే దేవుడు బాగా దీవిస్తాడు. బైబిల్ అంతట్లో కూడా చూడపోయారా ప్రార్థించిన వారిని, ఆయన ఆశ్రయించిన వారు ఎంతో దేవుడు చూడండి గొప్పవారుగా చూడండి చేశాడు.
చూడరా ఎంతోమంది యేసుదేవుని ఎంతోమంది ఆయన యొక్క నీతిని పాటించే రాజుల్ని ఎన్నో సంవత్సరాలు పరిపాలన చేశారు. ఎవరైతే నీతిని పాటించుకోకుండా ఇష్టానుసారంగా జీవించారో అతి తక్కువ కాలము అతి తక్కువ చిన్న వయసులో చూడిపోయారు, వారిని తప్పించేశాడు దేవుడు. మనం చదివినప్పుడు కూడా గ్రహించుకొని పోయారా. అందుకని చక్కగా నిలబడే మనస్తత్వము కలిగి మనము ఉండాలండి. చాలామంది చూడిపోయారా చనిపోయిన తర్వాత చనిపోయే తిథి వచ్చేటప్పటికి ఏదో బాధ్యత వచ్చిన తర్వాత చాలామంది అప్పుడు ప్రబద్ధకి వస్తారు. చూడండి, ఒక ఆమె చాలా పరిస్థితి వచ్చిన తర్వాత చనిపోయే తిథి వచ్చిన తర్వాత ఆమె ప్రబద్ధకు వచ్చిందండి. నా యేసువా మన్నించవా, నా పాపముల నుండి విడిపించవా, నా యేసువా మన్నించవా, నా పాపముల నుండి విడిపించవా, నా యేసువా. నేను వ్యభిచారినై పరపురుషులను ఆచించి తిరిగితి, ఎరుగక నేను వ్యభిచారినై పరపురుషులను ఆచించి తిరిగితి, అందులోకే నన్ను అవమానపరిచిరి, అందులోకే నన్ను అవమానపరిచిరి, రాళ్ళతో తరుముచుంటిరయ్యా, రాళ్ళతో తరుముచుంటిరయ్యా, నా యేసువా మన్నించవా, నా పాపములను విడిపించవా, నా యేసువా. చెప్పండి కదా, వరసవాయ కానక ఒడుపు జొమ్ము ఆచించి తిరిగితి, వరసవాయ కానక ఒడుపు జొమ్ము ఆచించి తిరిగితి, అందులకే నన్ను అవమానపరిచిరి, అందులకే నన్ను అవమానపరిచిరి, రాళ్ళతో తరుముచుంటిరయ్యా, నా యేసువా మన్నించవా, నా పాపముల నుండి విడిపించవా, నా యేసువా మన్నించవా, నా పాపముల నుండి విడిపించవా, నా యేసువా. కనుక చూడపోయారా, ఈ విధంగా ఆమె ఎన్ని సంవత్సరాలకు ప్రబద్ధకు వచ్చిందంటే మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనంలో మనకు కనిపిస్తుంది. పేరా ఎన్ని సంవత్సరాలు బట్టి అక్కడ పేర మనకి సీనట్టి మనకు కనిపెడుతుంది. పేరా అండి ఎన్ని సంవత్సరాలు మరి చెప్పండి. అక్కడ 25వ వచనం, చాలు పేరా 12 సంవత్సరాల పేరా యేసు యొద్దకు రాకోకుండా, దేవుని నమ్ముకోకుండా, దేవుని మందిరానికి రాకోకుండా, మారు మనసు పొందుకోకుండా, మార్పు చెందుకోకుండా, కనుక ఆ దైవం బట్టి అనేక మంది అనేక సార్లు ఇలా కొత్తగా బాబరాజగూడలో మీటింగ్ పెడతాం. ఎన్నో మీటింగ్లు పెట్టి చూడబోరు. ఇక్కడ నతనయ్య గారు సువార్త వినిపిస్తున్నారు. ఎన్నో సంవత్సరాల బట్టి మీటింగ్ జరుగుతుంది ఈ స్థలంలో. కనుక అనేక మంది చూడపోయారా
సంవత్సరాల పేర గడిచిపోయినప్పటికి కూడా చక్కగా దేవుళ్ళు నిలబడలేక అమ్మో ఆ ప్రార్థన. ఒక ఆమంది, అయ్యా మీ అంత పచ్చికాయ ప్రార్థన లేదు. ఎవరు వస్తారు మీ మందిరానికి? ఎవరు పొందుతారు మారు మనసు అండి? నేను చెప్పానమ్మా, మాది పచ్చికాయ ప్రార్థన కదమ్మా, లోకమంతా పచ్చికాయ ప్రార్థన, మాదే నిజమైన ప్రార్థన. మేమే వాక్య ప్రకారం చేసేది, మేమే వాక్యాన్ని పరిశీలించేది, కనుక మేమే నీతిని పోషించేది, ఏకాంత ప్రార్థన చేసేది మేమే కదా. కనుక అనేక పాపాలు చూడండి చెప్పేది మేమే కనుక దేవుడు చెప్పిన ప్రకారంగా చేసేది మేమేనమ్మా, మాదే అసలైన ప్రార్థన. కనుక మాకులాగా చేసేవారిని ఒక్కరు చూపించండి. మీరు మాకులాగా రయ్యనక పగలనక ఏకాంత ప్రార్థనలో గడిపేవాళ్ళు ఒకరు చూపించండి. కనుక నత్తలాగా చూడండి పని చేసుకోలేక కాదు. కనుక ఈ యొక్క బాబురాజు పట్టణం చూడిపోయారా ప్రతిరోజు నైటు ఏకాంతం వెళ్ళి కనుక ఈ పట్టణం కోసమైనా కన్నీళ్ళు విడిచిపోయారు. ప్రతిరోజు ఏకాంతాల్లో చెట్లలో పావుల్లో దయ్యాల్లో చూడిపోయారా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎంతమంది పేరు చూడండి, ఆయన యొక్క ప్రయాసం చూడక గ్రహించుకొని చెప్పండి. కనుక ఒక 1000 రూపాయలు కాదు 10,000 చెట్లు ఒంటరిగా ఎవడు కూడా వెళ్ళి ఏకాంతంలో కూర్చోబెట్టి చూడిపోయారు ఈ రోజున. కనుక ఈ యొక్క పాపరాజు పట్ల కనుక ప్రతి ఒక్కరు మా రోజు పొందాలని అనేక జీవితాలు వంగిపోయినటువంటి వారుగా ఉన్నారు. కనుక వారందరూ కూడా నిలబెట్టాలని ఆయన ప్రతిరోజు ఏకాంత ప్రార్థన వెళ్ళి దేవుడి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా ఈ పాపరాజు కూడా మార్చు. కనుక మేమందరం కూడా బాబు ఇంత దూరం మేము రాలేకపోతున్నాం, ఆయన ఆ రాంచపురం టేజ్ కాడ కొనుక్కుని అక్కడ కట్టుకయ్యా మందిరం అన్నాం. అయ్యా చెప్పండి, లేదు లేదు నన్ను బాపరాజు గుడిలో దేవుడు ఉండమన్నాడు. కనుక ఈ యొక్క గ్రామాన్ని దేవుడు ఎంతో ప్రేమించాడు. అయినప్పుడు కూడా చూడ చాకుని ఇక్కడే ఉండాలి అన్నాడు. చూడల ఎంతో బాగా చూపారా ఈ పట్టణం కోసం ప్రార్థన చేస్తున్నాడు ఆయన. ఎందుకని చెప్పండి, ప్రతి ఒక్క కుటుంబాల వంగిపోయారు ఈ రోజున. చాలామంది ధనానికి వంగిపోయారు, తాగుబోతనానికి వంగిపోయారు, చుట్టూ తాగితే వంగిపోయారు, దెబ్బలాటకు వంగిపోయారు, బూతులు వంగిపోయారు, అన్యాయానికి అక్రమ అనేక మంది వంగిపోయారు. తాగుబోతానికి అందరు కూడా పూర్తిగా వంగిపోయారు. వంగిపోయిన జీవితాలు పైకి నిలబెట్టాలని ఆయన మీటింగ్ ఏర్పాటు చేశాడు. ఈ పట్టణంలో ఈ యొక్క గ్రామంలో ఆయన దేవుడు ఇక్కడే ఉండమన్నాడు. చూడిపోయారా నేను ఎన్నోసార్లు చెప్పాను, ఎందుకే బాబు ఆ పట్టణంలో ఆ గ్రామంలో ఎవరు రానప్పుడు ఎందుకే బాబు అక్కడికి వచ్చాయా బాబు, మేము రాలేకపోతున్నాం బాబు ఎంత దూరం. లేదయ్యా దేవుడిని ఇక్కడే ఉండమన్నాడు అని చెప్తాడు. ఎంతో ప్రేమించాడు ఈ గ్రామాన్ని అండి. ఎంత దేవుడు ప్రేమితో ఆయన ఈ గ్రామంలో ఉంచాడు. ఆయన ప్రయాస చాలామంది అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎవరి కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు? ఈ పట్టణం ఈ యొక్క గ్రామం కోసం, బాపరాజు గుడి కోసం అనేక తీవ్రరాత్రులను ప్రార్థన చేస్తున్నాడు. ఈ పట్టణంలో అందరూ నిలబడాలి, కోటి పందాల నుంచి బయటికి రావాలి, తాగుబోతా నుంచి బయటికి రావాలి. ఆయన ఎంతో ప్రయాసపడి ప్రార్థన చేసి ఎంతమంది గ్రహించారు చెప్పండి. వంగిపోయిన జీవితాలు ఈ రోజున ఆమె చూడండి దేవునొత్తుకు రావడానికి 12 సంవత్సరాలు పట్టిందండి. 12 సంవత్సరాల ఆపల ఇత్తనం వంగిపోయి అనేక మందితో అనేక వైద్యులు చూసుకుని అనేక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎంతో మాత్రం సత్తది కలక్క ఎక్కడ కూడా ప్రయోజనం లేక డబ్బంతా ఖర్చు పెట్టుకుని మొత్తం అంతా ఏం చేసుకుని నాకు కూడా ఒక వచ్చిందండి, క్యాన్సర్ వ్యాధి. కనుక డాక్టర్ల ఆపరేషన్ చేయనన్నారు. డబ్బంతా అయిపోయాక మా దగ్గరికి వచ్చారు. దేవుడు అన్నాడు వచ్చిన తర్వాత, నా కోసం రూపాయి ఖర్చు పెట్టలేదు, నేను ఆమెను బాగు చేయాలంటే బాగు చేయన్నాడు దేవుడు. నా కోసం ఎవరో ఎప్పటి నుంచో వాళ్ళు ప్రార్థన చేస్తారు, పెళ్లి చెప్పుకెళ్తారో వాళ్ళు కలిపారో ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నారు. కనుక దేవుడు అన్నాడు నేను ఆమెను బతికించను, నేను బాగు చేయను. ఎందుకంటే నా కోసం ఎప్పుడు కూడా ఒక మీటింగ్ పెట్టలేదు, ఒక రూపాయి ఖర్చు పెట్టలేదు, నేను బాగు చేయాలంటే. కనుక మేము బ్రతులాడు చూడపోయారా ఒక రోజు ఆదివారం కూడా మేము ప్రార్థన పెట్టలేదండి. ఏకాంతంలో ఉండిపోయారా మేము బ్రతులాడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్నాడు మీటింగ్ పెట్టమను, నేను బాగు చేస్తా అన్నాడు. డబ్బులన్నీ అయిపోయిన హాస్పిటల్కి అయిపోయాయి. డబ్బులన్నీ ఆ పెద్ద అమ్మాయి వాళ్ళు నాన్నతాడు తీసుకెళ్ళి తాకాడు పెట్టిపోయారా
మీటింగ్ పెడితే చూడపోయారా, మీటింగ్లోనే చూడపోయారా ఫలగీత పోయింది చూడపోయారా, గొప్ప విధానం పోయారా. ఇప్పుడు కూడా పోయారా సేవ చేస్తున్నారు నాగారండి. దేవుడు బతికించాడు కనుక చూడపోయారా. ఈరోజు చూడండి పట్టణం కోసం అనేక మంది చూడపోయారా వంగిపోయిన జీవితాలు బాగు చేసుకోవాలి. మనం కూడా ఎంతో ప్రయాసపడి ఎన్నో పనులు మానుకుని కనుక ఈ స్థలానికి వచ్చాం కనుక, ఎందుకంటే ఎక్కడ వంగిపోయామో కనుక దైవజనం చెప్పే వాక్యాలు మనం పట్టుకుని నిలబడాలని చూడ ఉద్దేశంతో మనం కలిగిన వారుగా ఉండాలి. ఆమె ఉంది అక్కడ. యేసు ప్రభువును చూడకపోతాడా, నా బలగెత్తున్నట్టులో పొందించకపోతాడా అని చూడండి ఎంతో ఆశతో ఎంతో చూడపోయారా ఆమె యాదంతో కూర్చుంది అందరిలో. ఆయన ఆమెనే చూశాడు, అమ్మా రమ్మని పిలిచాడు కనుక పేరా అమ్మా నీ బాధ్యత నుండి విడుదల పొందు అని చెప్పారా. చక్కగా చూడండి నిలబడిపోయింది పేరు ఆమె. అలాంటి కార్యాల పేర దేవుడు మన కుటుంబం కూడా చేస్తాడు. ఏ విధంగా నువ్వు వంగిపోయావు, ఏ ఎసడానికి చూడండి నువ్వు వంగిపోయావు, ఏ ఫలహీత నువ్వు వంగిపోయావు చూడరా కనుక పేర ఈ యొక్క రాత్రికాల సమయంలో నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు పేర నువ్వు. కనుక అలాంటి వంగిపోయే జీవితం నువ్వు బాగుపడాలంటే ఖచ్చితంగా నతలేఖ దగ్గరికి నువ్వు రావాలి. వచ్చి నువ్వు ఏకాంతం చేసినప్పుడు చూడపారా కనుక పేరా అప్పుడు దేవుడితో మాట్లాడినప్పుడు కనుక దేవుడు చూడపారా ఆ ఫలగీత నుంచి నిన్ను విడుదల పొందిస్తాడు చూడపారా. కనుక పేరా నేనైతే పేరా మాకు ఏది లోటు లేదు పేరా, ఏది లోటు లేని సమయంలో చూడపారా నాకు ఒకే ఒక మనసు, చచ్చిపోవాలనే మనసు. కనుక పేరా నేను ప్రార్థన చేస్తున్నాను, కనుక పేరా పాటలు పాడేవాడిని, చర్చికెళ్ళేవాడిని, కనుక పేరా నాకు ఏ కష్టం లేదు, ఏ బాధ లేదు, ఏ వ్యాధి లేదు పేరా, ఒకే ఒక మనోవేదన నేను చచ్చిపోవాలి. దానికే పేరా నేను వంగిపోయేటువంటి ఎంతో కష్టపడే సమయం చూడపేరా. కొన్ని దగ్గరికి వెళ్ళి ప్రార్థనలోకి వెళ్ళినప్పుడు కనుక పేరా ప్రార్థన చేస్తున్నప్పుడు చూడపేరా కనుక పేరా పగల చూడపేరా దెయ్యము నాలో లోంచుతో పేరా నోట్లోంచి దూకు పారిపోయిందండి. అప్పుడు పేరా నాకు అలాంటి మనసు, అలాంటి మనోవేదన దాని నుండి పేరు నేను మారుమూతలో కూర్చున్నప్పుడు నాన్నగారు ప్రార్థన చేసినప్పుడు నాన్నగారు అప్పుడు పేరా నా మనసు కుదరపడి చూడపేరా నేను 24 రోజులు రక్షణ పొందానండి. ప్రార్థనలో నేను మారుమూతలో 24 రోజులు ఉన్నాను నేను. కనుక పేరా వంగిపోయిన జీవితం నువ్వు బాగుపడాలంటే ఒక ఫలహీత నుంచి నువ్వు విడుదల పొందాలని చెప్పారా నువ్వు రా. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా పేరా నతనయ్య గారు ఉన్నాడు పేరా. ఏకాంతంలో కూర్చుంటే పేరా ఖచ్చితంగా నీ బలహీనత పోతుంది, తీసివేస్తాడు దేవుడు. కనుక అనేక మంది కూడా పేరా చక్కగా నిలబడలేకపోతున్నారండి. చక్కగా చూడపేరా దేవులో నిలబడలేకపోతున్నారు. నిలబడలేకపోతున్నామయ్యా, ప్రార్థన చేయండి. నిలబడలేకపోతున్నాయ్యా, నిలబెట్టు ప్రభా. నిలబడలేకపోతున్నావా? కనుక పేర చూడండి గుర్తుపెట్టుకోవాలి. మనం ఈ రాత్రికాల సమయంలో చూడండి పేర మనం చూడండి చక్కగా నిలబడాలంటే నతనయ్య గారి పేర ఈ గ్రామంలో సిద్ధంగా ఉన్నాడు. ఆయన ప్రతిరోజు ఏకాంతం చేసి గ్రామం కోసం ఆయన కన్నీళ్ళు విడుస్తున్నాడు. దేవుడు కూడా పేర ఈ పట్టణం ఈ గ్రామంలో ఉన్నవాడు ఆయన్ని. కనుక పేర ఉండమన్నాడు చూడండి, ఈ గ్రామంలో ఉండు. ఎన్నో బాధలు పెట్టారు ఆయన ఈ గ్రామంలో అండి. నేను వెళ్ళినటువంటి నరసాపురం చూడపోయి మేము ఉన్న పేటల పేర కనీసం బిందుడు మంచినీళ్ళకి ఇవ్వదండి పేటలు అండి. మంచినీళ్ళు కూడా పేర ఒక బిందుడు కూడా ఇచ్చాడు కదా మంచినీళ్ళు మాకు. నేను నరసాపురం వెళ్ళి టిని పెట్టుకెళ్ళి మంచినీళ్ళు తెచ్చుకునేవాడు నేను. అందరూ క్రైస్తవులే, అందరూ ప్రార్థన చేసేవాళ్ళే. అదేకపోతే మన ఊరు కాదు, మన పేట కాదు, ఎక్కడి నుంచో వచ్చాడు ఆయన అంటే పాస్టర్ గారు. ఆయన కడిపేది అదే ప్రార్థన, దేహ ప్రార్థన, చలమల ప్రార్థన అంటే కనీసం పేర టిన్నుడు మంచిగా ఇచ్చాడు కాదండి. అయినప్పుడు కూడా పేర నరసాపురం వెళ్ళి పబ్లిక్ స్టాప్కి వెళ్ళాను, మంచిలు తెచ్చుకుని బతికాను పేర. 2 సార్లు మీద కేసు పెట్టారు. ఎందుకంటే చెప్పండి, ఈరోజు పేరు ఒకరింటికి వెళ్ళలేదు, ఒకరు ఏమి ఆశించలేదు, ఎవరు ఏమి అనలేదు. అయినప్పుడు కూడా వెళ్ళనందుకు, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళేందుకు, ప్రార్థన చేసేందుకు పేర 2 సార్లు నా మీద కేసు పెట్టారండి. కనుక పేరు ఎందుకంటే చూడండి పేర ఈ రోజున ఎందుకని దేవుడు పంపించారు అక్కడికి చెప్పండి.
అనేకమైన వందిపోయిన జీవితాలను బాగు చేయాలని, ఎన్ని కష్టాలైనా ఎన్ని బాధ పెట్టినా నతలే గారిని ఇక్కడే దేవుడు ఉన్నామన్నాడు. గ్రహిస్తున్నావా? ఊరుండే పోతున్నా పడి కొడతావా? దేవుడి మాట అది. దేవుని యొక్క మాట తప్పిపోయి ఆయన ఈ గ్రామం కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఎంతవరకు మీరు గ్రహిస్తున్నారు ఆయన్ని? ఎంతవరకు పేరు ఆయన యొక్క ప్రయాసం గ్రహిస్తూ ఉన్నారు? ఆయన అడ్డకొద్ద చూడపోయారా నువ్వు చక్కగా నిలబడతావు, ఒక గౌరవంగా కనుక ఒక మంచి ప్రదేశంలో నువ్వు ఉంటావు కనుక. అందుకని మీరందరూ కూడా ప్రభు వద్దకు రావాలని, ఆయన వద్దకు వచ్చి రక్షణ పొందాలని, మారోజు పొందాలని, ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఎంతో దూరం కాకినాడ అంటే విజయవాడ ఎక్కడెక్కడి నుంచో వచ్చి అనేక మంది ఆయన దగ్గర ప్రార్థనలో ఉండి దేవుడు చూసి చక్కగా నిలబడిపోయి తల ఉండి వెళ్ళిపోతున్నారు. ఈ గ్రామస్తులు చూస్తూనే ఉన్నారు. ఇంకా అని ఎంత దూరం చూస్తున్నారు, ఎందుకు వస్తున్నారు వీళ్ళు? దేవుని కొరకు వచ్చి ప్రార్థన చేసుకుంటున్నారు. ఎంతో ఉన్నతమైనటువంటి కనుక పేర ప్రార్థన గ్రహిస్తున్నారు సత్యనాళ్ళు. ఈనాడు పేర ఈ యొక్క బాబురాజు గడుపు పేర గ్రామంలో ఉన్నటువంటి పేర క్రైస్తవ సహోదరులు ఆ విషయాన్ని గ్రహించలేకపోతున్నారు పేర. అందుకని చూడండి ప్రభు సన్నిధిలో కనుక మీరందరూ కూడా రావాలని పేర నేను కోరుకుంటున్నాను. ఈ రాత్రికాల సమయంలో చక్కగా మనం నిలబడాలంటే ప్రభు సన్నిధిలోకి చక్కగా మనం రావాలి పేర. మనం ఎంతకాలం చూడపోయారు దేవుని యొక్క మీరు ఎంతకాలం చూడండి, ఇంకా తడబడుతున్నారు, ఇంకా ఆలోచిస్తున్నారు, ఇంకా చూస్తారా? మీరు ఇంకా చూస్తూనే ఉంటారా? చక్కగా మనం నిలబడాలి. నిలబడినప్పుడే పేర దేవుని కార్యాలు మన కుటుంబంలో మనం చూస్తాం. దేవుని యొక్క చిత్తాన్ని పేర మనం చూస్తాం మనం. అందుకని చూడండి, ఏమో దేవత రాటాకి 12 సంవత్సరాలు పట్టింది. అప్పుడు పేర వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చి అప్పుడు స్వస్థత పొందింది. ఈరోజు చాలామంది కూడా అలానే తిత్తి వచ్చేంత వరకు కూడా ఈ రోజున చాలామంది ఈ రోజున ప్రభు దగ్గరికి రాలేదు చూడపోయారా అండి. ఏదో ఒకటి చూడ పెట్టుకుని చూడపోయారా. అందుకని నువ్వేమి చేసినా చూడపోయారా, దేవుడు చదివిపోయారా, నువ్వు లెక్క అప్పగించుకునే వారుగా ఉంటాం మనం. కనుక రేపొద్దున తప్పించుకోలేకపోతే నువ్వు కనుక తప్పించుకుని ఎక్కడికో పారిపోలేవు. కనుక పేరా నక్క చూడపోయారు ఒకసారి భూమి దగ్గర అప్పు తీసుకుందంటండి. కనుక పేరు అప్పు తీసుకుని అప్పు కొట్టి ధర్మాది కూడా మారిపోయిందంటండి. ధర్మాది కూడా లేదంటే భూమి అక్కడ లేదా అందంట. భూమి నక్క నా అప్పు ఎప్పుడు ఇస్తామందంట. చింతలపూడి పారిపోయింది అక్కడి నుంచి. చింతలపూడిలో పువ్వు లేదా, అక్కడ కూడా పువ్వు పడిందంట. నక్క ఏంటి ధర్మాది కూడా చింతలపూడి వచ్చావు, నా అప్పు ఎప్పుడు ఇస్తామందంట నక్కనే. అక్కడ నుంచి విజయవాడ పారిపోయిందంట నక్క. విజయవాడలో పువ్వు లేదా, అక్కడిదంట. ఏంటి నక్క నేను ధర్మాది కూడా వెళ్తున్నా, చింతలపూడి వెళ్ళావు, చింతలపూడి విజయవాడ వచ్చావు, అప్పు ఎప్పుడు ఇస్తామని అక్కడిదంట. అక్కడ నుంచి హైదరాబాద్ పారిపోయిందంట నక్క. అక్కడికి వెళ్ళింది, అక్కడ పువ్వు లేదా, అక్కడిదంట నక్క. ఏంటి విజయవాడ నుంచి దూరం వచ్చేసా, ఎప్పుడు వస్తామంట అండి. అక్కడ పొలం ఉంటే పొలం తీసుకుని కట్లో పడుచుకుని, ఇదిగో నాకు గుడ్నక్కని, నేను మంచినక్కని కాదు, నువ్వు డబ్బులు ఇచ్చినప్పుడు మంచినక్క ఇచ్చావు, గుడ్నక్క ఇచ్చావా, ఎవరికి ఇచ్చావు? అమ్మ నేను మంచినక్క ఇచ్చానమ్మా అప్పు, ఇదిగో నాకు కనుపోయి చూసావా, ఇప్పుడు నేను గుడ్నక్కనే. అలాగే పేరా చాలామంది చూడిపోయారు ప్రభుత్వం రాలేక, అనేక మంది చూడిపోయారా వంగిపోతున్నారు పేరు చాలామంది. కనుక నాటకాలు చూడడం ఉండలేకపోతున్నానండి అయ్యగారు, నేను సీరియల్ చూడడం ఉండలేకపోతున్నామండి. చాలామంది కుటుంబాల పేరు టీవీలు పెట్టుకుని చూస్తున్నారండి సీరియల్ అండి. భక్తులు చెప్పండి, దానికి బెండ్ అయిపోయావు, నువ్వు బెండ్ అయిపోయావు చూడిపోయారా. కనుక ఒకసారి మీరు అందరూ ముందుకు రండి అమ్మా. వెనకాల చాలామంది నిలబడ్డారు. దయచేసి ఈ వీడియో పక్క పెట్టండి, దీన్ని కొంచెం లేచి నిలబడండి అమ్మా. లేచి నిలబడి ముందుకు రండి ఒకసారి. మీరు అందరూ లేండి అమ్మా, ముందు కూర్చున్నాడు లేండి ఒకసారి. దయచేసి నిలబడండి అమ్మా, ఒకసారి లేవండి. మీరు కొంచెం ముందు జరగండి. రండి అమ్మా, అక్కడ నిలబడ్డ ఆడపిల్లలందరూ కూడా రండి. మనలోనే ప్రతివాడు తన గురించి తానే దేవునికి లెక్క అప్పగించవలేను, ఘన దేవునికి లెక్క అప్పగించవలేను.
మనలోనే ప్రతివాడు తన గురించి తానే దేవునికి లెక్క అప్పగించవలెను గన దేవునికి లెక్క అప్పగించవలెను. మనసులో పలుకు వ్యర్థమైన ప్రతి మాటకు, మనసులో పలుకు వ్యర్థమైన ప్రతి మాటకు ఏ మరచా తినమల్దు లెక్క చెప్పవలేను, ఏ మరచా తినమల్దు లెక్క చెప్పవలేను. ఈనాటి నుంచి ఈనాటి మాట, ఈనాటి నుంచి ఈనాటి మాట సరిచేర్చుకొను సిద్ధపడు చూదరా, సిద్ధపడు చూదరా, సరిచేర్చుకొను సిద్ధపడు చూదరా, సిద్ధపడు చూదరా. మనలోనే ప్రతివాడు తన గురించి తానే దేవునికి లెక్క అప్పగించవలెను గన దేవునికి లెక్క అప్పగించవలెను. అందులో పడదాం. నీ ధన ధాన్యము నీకున్న సమయము, నీ ధన ధాన్యము నీకున్న సమయము ఎలాగా నీవు ఏమి చేయుచున్నావో, ఎలాగా నీవు ఏమి చేయుచున్నావో ప్రభు భాగము నీవు చెల్లింపకున్నావో, ప్రభు భాగము నీవు చెల్లింపకున్నావా. ప్రతిదానికి ప్రభు లెక్కబడుగును, నిన్ను లెక్కబడుగును, ప్రతిదానికి నిన్ను లెక్కబడుగును, నిన్ను లెక్కబడుగును. మనలోనే ప్రతివాడు తన గురించి తానే దేవునికి లెక్క అప్పగించవలెను గన దేవునికి లెక్క అప్పగించవలెను. కనుక చూడపోయారా, ఈరోజు చాలామంది దేవుని చాకులంటే చూడపోయారా, మన సంఘంలో చూడపోయారా, చాలా లోకు చూడపోయారు. రోజున చూడపోయారా, చాలా లోకు అండి, చాలా లోకు దేవుని చాకులంటే. ఏ మాట మాట్లాడతారో కనుక పేరా, ఎలా మాట్లాడతారో కనుక వారికి అర్థం కాదు. కనుక పేరా దేవుడు చూడపోయారా, ఊరుకోడు చూడపోయారా అండి. కారు దిగుతా పేరా, మేము కాంక్రీట్ మేము 3,000 ఖర్చు పెట్టి మేము స్టేడియం ఎత్తి ఊళ్ళో వచ్చి పేరు పొడి చేశారండి. రోడ్డు మీదకి వచ్చిందని స్టేడియం పొడి చేశారు, కానీ ఏమీ మాట్లాడలేదు. కనుక పేరు ఎందుకంటే పేరా, ఎందుకని చెప్పండి, మన రోడ్డు మీద మనం వేస్తున్నాం కానీ చాలా లోకువ. కనుక పేరా వంగుపోయిన జీవితంలో బాగుపడాలంటే, చక్కగా నిలబడాలంటే నత్తలయ్య గారి దగ్గరికి రండి. కనుక పేర ఏ బలహీనతో వంగిపోయావో దానిని నువ్వు విడుదల పొందుకుంటావు. ఈ కొద్ది మాటలు దేవుడు మీ అందరి జీవితాల్లో దాచి ఉంచును గాక. ఆమేన్. సరే, మంచిది, చాలా